ఎన్నికలు రాగానే హడావిడి చేసి తర్వాత కాన రాకుండా పోయే కేపాల్ సారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం మళ్ళొకసారి బయటకు వచ్చిండబ్బా. అయితే ఈసారి జనాల గురించో లేకపోతే రాజకీయాల గురించో కాదుల్లో ఇట్లా మీడియా మీదనే పడ్డాడు చూడు రూపారి. అయితే మొన్నటిదాకా తెలంగాణలో ఎన్నికలప్పుడు కనిపించి మొన్నొకసారి జగన్ కోసం సచివాలయం బయట కనిపించి తరువాత ఢిల్లీలో ఇంకోసారి కనిపించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనగానే ఆంధ్రాల వాలిన సారు ఎన్నిసార్లు మీడియా ముంగటికి వచ్చినా గానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు అని ఈసారి ఏకంగా మీడియా మీదనే వడ్డడుల్లా పాల్ సారు. మీడియా ఓనర్స్ గమనించండి, నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. న్యాయం చేయకపోతే పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా, రిపోర్ట్ చేస్తారా, ఫ్రంట్ పేజీలో చూపిస్తారా? పేర్లు చెప్పను. దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏపాల్ కాదు. దేశం కొరకు వచ్చాను, రాష్ట్రం కొరకు వచ్చాను, ప్రజల కొరకు వచ్చాను. ఏ మీ కులంలో పుట్టలేదని నన్ను ఎలా చూస్తున్నారు? ఆ ప్యాకేజ్ టార్గెట్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తారా? ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా? ఓటు బ్యాంక్ లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్ 3 సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్, ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా? ఇదా మీరు చేస్తుంది న్యాయం? మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను, ఏ ఛానల్ వాచ్ చేయొద్దని. అంతేకాకుండా వానర్లు ఎవరు ఎలా సంపాదించారు డబ్బులు పిల్లేసి మీ ఎంట పడతా. ఇప్పుడు మెగా కృష్ణరెడ్డికి ఎలాగైతే ఇన్నరు కదా, మీడియా ఛానల్స్ పాల్ సార్కు కవరేజ్ ఇవ్వకపోతే శపిస్తాను, అందరూ సర్వనాశనం అవుతారు అనుకుంటా బీపీ వచ్చిన లెక్క ఎట్లెగిరిండో. అవును సారు, మీడియా వాళ్ళు చూపెట్టకపోతే నిన్నెవరు చూపిస్తారు ఇంతకు టీవీలా? ఏందో సారు, ఏం మాట్లాడతావో నీకే అర్థం కాదు. మీడియా మీద కాదు సారు నువ్వు ఎగిరేది, నీకు జనాలు ఎందుకు ఓటేయాలనో చెప్పుకుంటా జనాలల్ల తిరిగితే అన్ని వాటంతట అవే వస్తాయి సారు. ఇప్పటికైనా గీ కామెడీ ముచ్చట్లు మాని సిన్సియర్గా పని చేసుకోరాదు సారు.